మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబం క్షేమమే కదా? పిల్లలు బాగున్నారా? పరిస్థితులన్నీ బాగున్నాయా? ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి దైవజనుడిగా నేను మీరు బాగున్నారా, ఎలా ఉన్నారు మీరందరూ అని అడిగినప్పుడు నా ఎదురుగా మీరు లేకపోయినా వెంటనే మీ హృదయాలు ఘోషిస్తూ ఉంటాయి. ఏమని? ఏం బాగున్నాం అయ్యగారు, మీరు బాగున్నారా అని అడుగుతున్నారు. సెల్ ఫోన్లో, యూట్యూబ్లో ఏం బాగుంటాం మేము? అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే. రాత్రంతా ఏడ్చాను, ఎన్నో శోధనలు, మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు ఏమీ బాలేదు, మేము చాలా కష్టపడుతున్నాం, కన్నీటిని అన్నపానాలుగా చేసుకుంటున్నాం, కన్నీరు తప్ప మాకేం మిగలలేదు, మేమేం బాగుంటాం అయ్యగారు, అన్నీ శ్రమలే అంటారా? శ్రమ మంచిదని మీకు తెలుసా? శ్రమ మంచిది. అవునండి, శ్రమ మంచిది. మీకు ఒక మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో దావీదనే ఒక గొప్ప వ్యక్తిని మనం చూస్తాం. చాలా శ్రేష్టమైన వ్యక్తి, దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు, చాలా దీవించబడ్డాడు దేవుని చేత. ఈ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుని హృదయానుసారమైన వ్యక్తే, కానీ చాలా శ్రమల గుండా వెళ్ళాడు, చాలా కష్టాల గుండా వెళ్ళాడు, విపరీతమైన బాధల గుండా దావీదు వెళ్ళాడు. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే శ్రమలు అనేటటువంటి గానుగలో వేయబడి నుజ్జయ్యాడన్నమాట. గానుగలో ఏదైనా వేసి తిప్పితే, ఉదాహరణకి ద్రాక్షకాయలను తీసుకెళ్ళి గానుగలో వేసి తిప్పామనుకోండి, ఎలా నుజ్జైపోతాయి, ఎలా రసం బయటకు వచ్చేస్తుంది. అదిగో ఆ రీతిగా ఒక గానుగలో ద్రాక్ష పళ్ళు వేసి గానుగ ఆడిస్తే, ఆ రాయి తిప్పితే ఎలా నుజ్జవుతుందో, అలాగే దావీదు జీవితంలో కూడా శ్రమలు అనే గానుగలో వేయబడి నుజ్జైపోయాడు. మీకు చక్కని మాట చెప్పనా? దావీదు అనే ఈ గొప్ప వ్యక్తి అలాంటి శ్రమల గానుగులో నుజ్జు అవటాన్ని బట్టే అమూల్యమైనటువంటి అనేకమైనటువంటి కీర్తనలు రాయగలిగాడు. అవునండి, దావీదు కీర్తనలు మీరు చూడండి. ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు ఎంత ఆప్యాయత ఉట్టిపడుతుందో, ఎంత ఆదరణ ఉట్టిపడుతుందో. ఈ రోజుకి మనం ఎంతో శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు ఆ కీర్తనలు చదువుతుంటే, భక్తుడు ఇంత శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగ ఆదరించాడో, ఆ శ్రమల ద్వారా దావీదు పొందిన మేలులేమిటో అవి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఎంత ఆదరణ కలుగుతుంది. ఆ శ్రమలలో నుంచి పుట్టిన కీర్తనలు ఎంత ఆప్యాయతను తెలియజేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు మహారాజుకి శ్రమలే గనక లేకపోతే ఆయన కీర్తనల్లో అంత ఆప్యాయత ఉట్టిపడేది కాదు, అంత ఆదరణ మనకు దొరికేది కాదు. ఏదో ఆహ్లాదంగా సరదాగా ఉన్నటువంటి వ్యక్తి కీర్తనలు రాస్తే ఏం ఆప్యాయత ఉట్టిపడుతుంది? శ్రమల గానుగులో నుజ్జు చేయబడ్డాడు గనక, ఆ గానుగులో నుజ్జు చేయబడినటువంటి దావీదు జీవితంలో నుండి
ఆప్యాయతతో, అనురాగంతో, ఆదరణతో నిండిన కీర్తనలు స్రవించాయి తెలుసా? అందుకే మనం ఆ కీర్తనలు చదివి చాలా దీవించబడుతున్నాం, ఆదరించబడుతూ ఉన్నాం. ప్రియబిడ్డ, దావీదు జీవితంలో శ్రమల ద్వారా అమూల్యమైనటువంటి ఆ కీర్తనలు రాయగలిగినట్టు, మనం ఆదరణ పొందటానికి దేవుడు అలా వాడుకున్నట్లుగా, శ్రమలు దావీదుకు అంత మంచి అయినట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు పొందుతున్న శ్రమ, నీకున్న కష్టం, నువ్వు కారుస్తున్న కన్నీరు, నీకున్న గుండె వేదన, నువ్వు అల్లాడిపోతున్న విధానాలు గుర్తుపెట్టుకో. అనేకులకు ఆశీర్వాదకరం, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయటానికి, నువ్వు అనేకులకు ఆప్యాయత పంచటానికి, ఆదరణ పంచటానికి, అనేక మంది కన్నీరు తొడవబడటానికి దేవుడు నిన్ను వాడుకునే దిశగా ముందుగా నిన్ను శ్రమల గానుగులో నుజ్జు చేస్తున్నాడని మర్చిపోవద్దు. అనేక మందికి నీవు ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. శ్రమ దీవెనే. ఒక మాట చెప్పనా? శ్రమ ఎలా దీవెన వచ్చిద్దో ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో మేము సేవకుల మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. దానియేలు ప్రేయర్ ఫెలోషిప్ అని ప్రతి నెల దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపు చొప్పున ఎన్నో సంవత్సరాలుగా సేవకుల మీటింగు ప్రతి నెల కూడుకొని జరుగుతూ ఉంది. నాతో పాటు సహాయ సేవకులుగా కొంతమంది దైవజనుల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కొద్దిపాటి సేవకులు, వారితో కలిసి నేను కూడా, మేమందరం కలిసి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో దానియేలు ప్రేయర్ ఫెలోషిప్లో కూడి వచ్చిన సేవకులు సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్పాడు. ఆ దైవజనుడు చాలా సమీపంగానే ఉంటాడు మనకి. ఆయనకి మందిరం లేదు, మందిరానికి స్థలం కూడా లేదు. మందిరం లేదు. చాలా కష్టం మీద ఒక ఇంటిని దేవుని కృపలో పొందగలిగాడు. అప్పుడు దాకా అద్దింట్లోనే ఉన్నాడు పాపం. ఏదో దేవుడు కనికరించి ఒక కొద్దిపాటి ఇల్లు ఇచ్చాడు. మందిరం లేదు, స్థలం లేదు. సరే, ఆ ఇంట్లో కాపురం ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ ఇంటిలోనే ఒక వరండా లాగా చేసుకొని, ఇక నాకెటూ మందిరం లేదు కదా అని ఆ వరండాలో ప్రార్థనా కూడికలు పెట్టుకుంటూ హాయిగా ఉన్నాడు. అమ్మయ్య, పర్వాలేదు, ఒక ఇల్లు వచ్చింది, ఈ వరండా దొరికింది నాకు నా ఇంట్లో, ఇక నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అని కంఫర్ట్గా ఉన్నట్టు హాయిగా ఉండి సంతోషించారు సేవకుడు, సేవకురాలు కుటుంబం. ఈలోపు ఆ ఇంటి ప్రక్కనే ఉన్న ఒక ఆయన విపరీతమైన గొడవ. ప్రతిరోజు మీరు ఈ ప్రార్థనలేంటి, గొడవలేంటి, మైకు కూడా లేదు అక్కడ. విచిత్రం ఏంటంటే డ్రమ్ము శబ్దాలు కూడా పెద్దగా చేయటం లేదు. వాళ్ళు మామూలుగా కంజర కొట్టుకొని, ఉట్టి కంజరతో పాటలు పాడుకొని, వాక్యం చెప్పుకొని సంఘాన్ని నడిపించుకుంటా సేవకుడుంటే, ఇంటి ప్రక్కనున్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, గట్టిగా తిట్టటం, బూతులు తిట్టటం, డామ్ డూమ్ అంటాం, ఇష్టం వచ్చినట్టుగా శ్రమ పెట్టాడు. ప్రియులారా, ఆ శ్రమ నాకు ఎందుకు కలుగుతుంది, ఏంటి అసలు ఇంత శ్రమ వచ్చింది? ఇప్పుడు దాకా నాకు సంఘం కూడుకోవటానికి స్థలం లేదు, అద్దింట్లో నేనున్నాను, ఇప్పుడేదో నాకు ఇల్లు ఒకటి దేవుడు ఇచ్చాడు అనుకుంటే ఇక్కడ సంఘానికి ఒక ఆటంకం వస్తుంది, ఒక డిస్టర్బెన్స్ వస్తుంది కదా అని ఆ వ్యక్తి, ఎదురున్న వ్యక్తి అనే మాటలను బట్టి భలే వేదన పడ్డాడు ఈ సేవకుడు. నాకెందుకు దేవా ఈ శ్రమ అని అంగలార్చాడు. కానీ శ్రమ మేలని ఆయనకు తెలియదుగా. ఆ ఎదురున్న దైవజనుడు అలా తిట్టటాన్ని బట్టి, క్షమించండి, ఆ ఎదురున్న ఇంటి వ్యక్తి అలా తిట్టటాన్ని బట్టి, గొడవ చేయటాన్ని బట్టి ఈ దైవజనుడికి, సేవకురాలకి కన్నీటితో కూడినటువంటి ప్రార్థన అలవాటైంది. ఎక్కువ భారం పెరిగింది. ఏదో సుఖంగా నెమ్మదిగా ఉన్నాము అనే పరిస్థితి ఇప్పుడు లేదు కదా. ఆ ఎదురున్న వ్యక్తి వీళ్ళని ఒత్తిడి చేసి తరిమినట్టు అయింది. భారంతో ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు, ఉపవాసాలతో ప్రార్థన చేశారు. దేవా, మాకు స్థలం కావాలి, కావాలి, కావాలి అంటూ మొరపెట్టారు. ప్రియులారా, ఆ ఒత్తిడి, ఆ ప్రార్థన, భారంతో కూడిన ఆ మొరను విన్న దేవుడు చాలా తక్కువ సమయంలో, సుమారుగా 4 లక్షల రూపాయలు ఖరీదు చేస్తే
ఒక 2 సెంట్లకు పైగా 2.5 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను, సుమారు, లేదా 3 సెంట్లు ఉంటుంది అనుకుంటాను. సుమారు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఒక స్థలాన్ని ఈ దైవజనుడు కొనుక్కోవటానికి ప్రభు కృప చూపాడు. సంఘబిడ్డలు సహాయపడ్డారు, తెలిసిన వాళ్ళు ఆత్మీయులు ఆర్థికంగా ఆదుకున్నారు. మొత్తానికి ఆ దైవజనుడు ఉండే ఇంటికి చాలా సమీపంలో ఒక చక్కని స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. డిసెంబర్ ఆఖరికల్లా 2023 డిసెంబర్ ఆఖరికల్లా ఆ స్థలాన్ని ఈ దైవజనుడు పొందుకోగలిగాడు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆ దైవజనుడు నిలబడి సాక్ష్యం చెప్పాడు, ఆ రోజున ఎదురింటి వ్యక్తి నన్ను తిడుతుంటే నేను శ్రమ అనుకున్నాను, ఏమిటి నాకు ఈ కష్టం శ్రమ అని నేను బాధపడ్డాను. కానీ ఆ వ్యక్తి అలా తిట్టడం నాకు మేలయ్యింది. మేము ఎక్కువ దేవుని పాదాలు పట్టుకున్నాం, దేవుని సింహాసనాన్ని పట్టుకొని మొరపెట్టాం. లేకపోతే ఇంత భారంగా మేము ప్రార్థన చేసేవాళ్ళం కాదు. ప్రస్తుతానికి పర్లేదు కదా, సంఘం నడిచిపోతుంది అని ఒక సుఖ వలయంలో ఉన్నట్టుగా మేము ఉండిపోయేవాళ్ళం. మేము ఎప్పుడైతే ఇలా భారంగా ప్రార్థన చేశామో దేవుడు ఈ చక్కని స్థలాన్ని మా ప్రార్థన ఆలకించి మాకిచ్చాడు. ఆ ఎదురింటి వ్యక్తి మమ్మల్ని శ్రమ పెట్టడం ఇదిగో ఈ స్థలాన్ని పొందుకోవటానికి కారణమైంది. త్వరలో మందిర నిర్మాణం చేసుకోబోతున్నామని అలా శ్రమ గుండా దేవుడు చేసిన మేలును బట్టి ఈ దైవజనుడు మంచి సాక్ష్యం చెప్పి సంతోషించాడు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, శ్రమ నీకు మేలే. అది ఎలాంటి ఆశీర్వాదం తీసుకురాబోతుందో, ఎలాంటి దీవెన నువ్వు పొందబోతున్నావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వు శ్రమ పొందిన కొలది దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ శ్రమ ద్వారా నీకు ఆశీర్వాదం కలగజేస్తాడు. శ్రమల గానుగులో నువ్వు తిప్పబడుతున్నావు, నుజ్జు చేయబడుతున్నావు. అనేకులకు ఆశీర్వాదంగా దావీదు ఎలాగైతే ఉన్నాడో నువ్వు అలాగే ఉండబోతున్నావు. శ్రమ నీకు మంచిదే. ప్రార్థన చేసే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 వచనాలు, చక్కటి మాటలు నేను ఇలా చదువుతాను, మీరు చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యముననుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు అనగా శ్రమ కలిగినప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మరొక మాట 71వ వచనం కూడా చదువుతున్నాను. ఇదే కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన 71వ వచనం కూడా. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ నొంది ఉండుట, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ మేలే. దైవాశీస్సులు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు. గాయపడిన మీ చేతులకు వాక్యం వింటున్న బిడ్డలను అప్పగిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన మంచి దేవుడు. ప్రభువా, సహాయం చేయండి, కృప చూపించండి. శ్రమల గానుగులో వేయబడినప్పుడు దావీదు అనేకులకు దీవెనకరంగా మారాడు. ఆ శ్రమల గానుగులో నలగటాన్ని బట్టి ఒక ఆప్యాయతతో, ఆదరణతో కూడినటువంటి ఎన్నో కీర్తనలు రాయటానికి ఆ శ్రమలే కారణమయ్యాయి. ఈ రోజున శ్రమ పొందుతూ అయ్యో అని మూలుగుతున్న బిడ్డలను చూడయ్యా. వారి శ్రమల గుండా అమూల్యమైన ఆదరణ మాటలు అనేకులకు కలగటానికి, వారి నోటి వెంట ఆదరించే మాటలు రావటానికి, అనేకులు ఆదరించబడినట్లు శ్రమలో ఉన్న మీ బిడ్డలను వాడుకోబోతున్నందుకు స్తోత్రం. శ్రమల ద్వారా కలిగే మేలంతా ఆ బిడ్డలకు మీరు చేసి మహిమ పొందండి. కృపగల మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుంటే మంచిది, చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. కలుసుకుందాం రేపు ఉదయకాలం మన్నాలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.